ఒక రోజుకి ఒక మనిషి ఎంత ప్రోటీన్ తినాలి అంటే, మీరు ఎన్ని కేజీల బరువుంటారో అన్ని గ్రాముల ప్రోటీన్ తింటే సరిపోతుందండి. ముందుగా గిన్నెలో ఒక కప్పు పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు లేకపోతే పెసలైనా వేసుకోవచ్చు. అరకప్పు తెల్ల శనగలు, 2 స్పూన్ల బియ్యాన్ని వేసుకొని నీళ్లు పోసి రాత్రంతా నానపెట్టుకోవాలి. ఉదయానికి ఇలా చక్కగా నానిపోతాయి. ఇప్పుడు 2, 3 సార్లు నీళ్లతో శుభ్రంగా కడిగేసుకోవాలి. పొట్టును మాత్రం అస్సలు పారేయకండి. మంచి ఫైబర్ ఉంటుంది. ఇప్పుడు గ్రైండర్‌లో లేదా మిక్సీలో ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొద్దిగా నలిగిన తర్వాత పెసరపప్పు, శనగలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను కొద్దిగా ఇంగువ వేస్తున్నానండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది. డైజెషన్‌కి మంచిది. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం పెసరట్టుకి ఎలా రుబ్బుకుంటామో అలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకున్న పిండిని గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పిండిని ఫెర్మెంట్ చేయాల్సిన అవసరం లేదండి. వెంటనే వేసేసుకోవచ్చు. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి కావాల్సినంత పిండిని పక్కకు తీసేసుకొని, మిగిలిన పిండిని ఇలా బాక్స్‌లోకి తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నానండి. ఈ పిండిని తర్వాత రోజు దోసలు వేసుకున్నా కూడా చాలా బావుంటాయి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, మీ రుచికి తగ్గ ఉప్పు, కొన్ని నీళ్లు పోసుకొని పెసరట్టు పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. కొంతమందికి పెసరట్టు పిండి రుబ్బిన వెంటనే దోసల్లాగా వేయాలి అంటే ఫోమ్‌లాగా వచ్చేస్తుందని భయపడి వదిలేస్తూ ఉంటారండి. అలా ఏమాత్రం భయపడకుండగా మీరు పెసరపిండిని రుబ్బుకున్న వెంటనే ఫ్రిడ్జ్‌లో ఒక గంట సేపు ఉంచేసి తీసి వేసుకోండి. అప్పుడు పెసరట్లు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు పెనం వేడెక్కిన తర్వాత పిండిని వేసి అట్టుల్లాగా వేసుకొని చుట్టూ కొద్దిగా నూనె వేసుకొని ఎర్రగా కాల్చుకొని రెండో పక్కకి తిప్పుకోవాలి. ఇంతేనండి. ఎంతో హెల్తీ అండ్ టేస్టీ ప్రోటీన్ దోస రెడీ అయిపోయింది. వారంలో ఒక్కసారైనా మీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ప్రోటీన్ దోసని యాడ్ చేసుకోండి. ఈ ప్రోటీన్ దోసని పిల్లలు, పెద్దలు, డయాబెటిస్ పేషెంట్స్ అందరూ తినొచ్చండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటాయి. మీకు నచ్చిన చట్నీతో నంచుకొని తినండి అదిరిపోతాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి.